జాక్, క్వీన్, కింగ్. ఆడేంట్రా అలా భయపడుతున్నాడు? ఓడిపోయేవాడు బెస్ట్ ఫ్రెండ్ భయం, మరి గెలిచేవాడు బెస్ట్ ఫ్రెండ్ బాధ్యత. ఏంట్రా డైమండ్స్ ఏమని రాసా? వాడి నెక్స్ట్ డిస్కార్డ్ డైమండ్ 7. డైమండ్ 7 వేసాడ్రా. ఏంటి? నేను మూసాక వాడు తెరిచి చూపించే కౌంట్ 26. షో 26. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? తనని తాను వేటాడుకునే ఆటే పేకాట. లక్ ఫేవర్ చేసి తక్కువ మందినే ఎక్కువ మందికి చుక్కలు చూపిస్తాయి పేక ముక్కలు. జాకీ మీద రాణి, రాణి మీద రాజు, ఎన్నున్న ఆసే బాసు ఈ ఆటలో. ఇక టోటల్గా 52 కార్డ్స్, 2 కలర్స్, 4 డిజైన్స్. ముక్కలు పంచే స్టైల్, సర్దుకునేటప్పుడు ఎక్స్ప్రెషన్స్, డిస్కార్డింగ్ పద్ధతిని బట్టి వాడి గేమ్ని మన గ్రిప్లోకి తెచ్చుకోవచ్చు. మన ముక్కలు బాగున్నప్పుడు బ్లైండ్ గేమ్ ఆడాలి, లేనప్పుడు మైండ్ గేమ్ ఆడాలి. డైమండ్ 4 వేసి డైమండ్ 5 తీసుకున్నాడు. పోనీ డబుల్ కార్డ్ ఉందా అంటే ఒకటి ఓపెన్ కార్డ్, ఇంకోటి నా దగ్గర ఉంది. సో ట్రిప్లెట్ కార్డ్ ఎత్తాడు అంటే ఆల్రెడీ లైఫ్ ఉందన్న కాన్ఫిడెన్స్ని డైల్యూట్ చేసేది కన్ఫ్యూజన్. వాడిని కన్ఫ్యూజ్ చేయాలనే నేను చిన్న ముక్కలు వేయడం మొదలుపెట్టాను. వాడి ఫోకస్ నా ఆట మీదకి షిఫ్ట్ అయింది. ఫోకస్ షిఫ్ట్ అవడం అంటే ఫెయిలియర్కి హై చెప్పడమే. అనుకున్న కార్డు రాలేదన్న టెన్షన్, వాడేసిన కార్డు నేనెత్తే డబుల్ టెన్షన్. ట్రాప్ చేయాలని 6 వేసా, పడ్డాడు. 7 వేసాడు, నేను క్లోజ్ చేశాను. సెకండ్ లైఫ్లో పేరు జాకీ క్వీన్, నాకు పడకూడదని దాసిన 6, టోటల్గా 26. గేమ్ ఓవర్. సి బ్రో, లైఫ్లో గెలవాలంటే కావాల్సిన మ్యానిపులేషన్స్ కావు, క్యాల్కులేషన్స్. చిల్ బ్రో, జస్ట్ పెయిన్ ద టర్న్ రెడ్. సో వి గుడ్. ఈ ముసుగులేంటో, ఈ గోలేంటో, అప్సరస దేవత అని పిలుచుకునేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు చంబల్ రాని, లూటీ రాని, డాకు రాని, ఈ ముసుగుల్లో నా మ్యాంగో ఎక్కడుందో. ఏముంది, కారు. ఈ హైదరాబాద్ క్లైమేట్కి కార్లో తిరిగితేనే కరెక్ట్. అర్జెంట్గా ఏసీ కారు కొనేది. ఈ హైదరాబాద్లో వర్షానికి అస్సలు డిసిప్లిన్ లేదు. ఈ రోజు నేను చాలా లక్కీ. నేను జనరల్గా ఆటోలో ఫిగర్స్ చూడను. ఏమన్నావు? నేనేమన్నాను? ఏదో వర్డ్ యూజ్ చేసావు. ఫిగర్స్. ఫిగర్స్ చా, నీ ఫిగర్స్ అంటే తెలీదా? మామూలుగా కొంచెం మంది బ్యాడ్ బాయ్స్ అమ్మాయి బాగుందనుకో పోరి అంటారు, గుంట అంటారు, చిలక అంటారు, పాప అంటారు. మరీ ఎక్స్ట్రాడినరీగా ఉందనుకో కసక్కని కూడా అంటారు. ఇది తెలీదా? వాట్? ఆడవాళ్ళంటే ఏమనుకుంటున్నావురా? అమ్మాయి కనుక ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ లో కాలు మోపితే, స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే, మిమ్మల్ని కస్టడీలో పెట్టి కోర్టులో ప్రెజెంట్ చేసి ఐపీసీ సెక్షన్ 292, 298A, 298B, 509, 376 ప్రకారం శిక్ష ఖరారు చేసి జైల్లో చిప్పకూడు తినిపించి ప్రభాస్ మిర్చి రాళ్ళు కొట్టించి వంట చేయించి ఫైనల్ గా మిమ్మల్ని ఉరికంబం ఎక్కించి నల్ల ముసుగేసి తెల్ల తాడేసి ఇలా లాగితే. ఏమండి, మీ పర్సనాలిటీకి మీరు తిట్టే తిట్లకి ఏమైనా సంబంధం ఉందా అండి? మీ తిట్లకి వాన కూడా ఆగిపోయింది. రెయిన్ స్టాప్ డ్యా. మిమ్మల్ని ఎవడ చేసుకుంటాడా కానీ
ఎవరు చేసుకుంటాడో గాని ఏంటి? అదేనండి, ఎవడు చేసుకుంటాడో కానీ ఎవరు చేసుకుంటాడో గాని ఏంటి? అదృష్టవంతుడు అండి. ఈజ్ వెరీ లక్కీ ఫెలో.